ఇందులో గొప్పోడు ఎవరో చెప్పండి, ఇందులో ధనవంతుడు ఎవరు, ఇందులో జ్ఞానం ఎవరో చెప్పండి, గోల్డ్ మెడల్ కొట్టేసినాడు ఎవరు, ఇందులో అందగాడు ఎవరు, అందగత్తె ఎవరు, హీరోయిన్ ఎవరు చెప్పండి. నువ్వు చనిపోయిన తర్వాత ఒక ఎముకలు గూడుగా ఉండేట్టు నీకు కులం పట్ల అదుందని ఇదుందని డిగ్రీలు ఉన్నాయని సంపాదించారని వాళ్ళు తక్కువ అని వీళ్ళు ఎక్కువ అని నేను గొప్ప అని ఎందుకు అంత అహంకారంగా నువ్వు భావిస్తున్నావు? సచ్చిన వాడికి ఏ కులమో లేదో, ఎందుకంత కోపం, ఎందుకంత అసూయ, ఎందుకంత గర్వం, ఎందుకంత వేషధారణ, ఎందుకంత అతిశయం, ఎందుకంత ధనాపేక్ష? చివరికి మిగిలేది ఇదే కదా. ఈ గూట్లో ఉన్నదే ఆత్మ వెళ్ళిపోతుంది. అందువల్ల నేను ముందు చూపు కలిగి ఉండు. ముందు చూపు కలిగి ఉన్నవాడు ధన్యుడు, ధన్యురాలు అవుతారు. కాబట్టి ఇప్పుడున్న నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా అవి శాశ్వతంగా ఉండవు. నీతో ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరంటే దేవుడు. యుగయుగాలు ఆయనతో మనం జీవించాలి. అందువల్లనే మనము దేవునికి లోబడ్డం చాలా అవసరం.